నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డార్క్నెట్ డ్రగ్ ర్యాకెట్ను ఛేదించడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మెలాన్. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆపరేషన్ మెలాన్ కింద డార్క్నెట్ ద్వారా భారీ అంతర్జాతీయ మాదక ద్రవ్య ర్యాకెట్ను ఛేదించింది. డార్క్నెట్ మార్కెట్లను యాక్సెస్ చేయడానికి రూపొందించబడిన వ్యవస్థ అయిన టెయిల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా అధికారులు కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని పొందిన మొదటి అమెజాన్ దేశం ఏది? సురినామ్. ఇటీవల సురినామ్ జూన్ 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి మలేరియా రహిత ధృవీకరణ పొందిన అమెజాన్ ప్రాంతంలో మొట్టమొదటి దేశంగా అవతరించింది. వర్షారణ్యాలు మరియు విభిన్న సమాజాలలో మలేరియాను నిర్మూలించడానికి సురినామ్ ప్రభుత్వం మరియు ప్రజలు దాదాపు 70 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాల తర్వాత ఈ గుర్తింపు లభించింది. కనీసం 3 సంవత్సరాలుగా దేశీయ మలేరియా వ్యాప్తి లేదని నిర్ధారించిన తర్వాత WHO ఈ ధృవీకరణను ఇస్తుంది. కక్షలో ఉన్న మొత్తం ఉపగ్రహాల సంఖ్యలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో. ఇటీవల ఆర్బిటింగ్ నౌ నివేదించిన ప్రకారం భూమి చుట్టూ 12,952 ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి. 2025లో ఇప్పటి వరకు 145 ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి. ఈ ఉపగ్రహాలు జియోస్టేషనరీ ఆర్బిట్ అనగా GEO, మీడియం ఎర్త్ ఆర్బిట్ MEO మరియు లో అర్త్ ఆర్బిట్ LEOలలో పనిచేస్తాయి. 8,530 ఉపగ్రహాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది. 1,559 ఉపగ్రహాలతో రష్యా 2వ స్థానంలో ఉంది. ఇక 906 ఉపగ్రహాలతో చైనా 3వ స్థానంలో ఉంది. ఇక భారతదేశం 136 ఉపగ్రహాలతో 7వ స్థానంలో ఉంది. దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ఏ రాష్ట్రంలో పూర్తయింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ కర్ణప్రయాగ్ కొత్త లైన్ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధిస్తూ భారత రైల్వేలు దేవప్రయాగ్ మరియు జనసు మధ్య దేశంలోనే అతి పొడవైన డబుల్ రైలు సొరంగం నిర్మాణాన్ని రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు కింద విజయవంతంగా పూర్తి చేశాయి. 14.58 కిలోమీటర్లు పొడవున్న ఈ సొరంగం భారతదేశంలో ఇప్పటి వరకు నిర్మించిన అతి పొడవైన రైలు సొరంగం. ఇటీవల ఏ దేశం ప్రధాని మోదీకి అత్యున్నత గౌరవ పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది? ఘనా దేశం. ఇటీవల 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనా యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా లభించింది. 30 సంవత్సరాలలో భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించడం ఇదే మొదటిసారి. దీనితో ప్రధాని మోదీ ఇప్పుడు 24 దేశాల నుండి అత్యున్నత పౌర గౌరవాలను అందుకున్నారు. జూలై 2023 నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్వెక్షన్. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూలై 2023 నుండి ఆపరేషన్ కన్వెక్షన్ కింద 97,158 మంది నేరస్తులను దోషులుగా నిర్ధారించిందని తెలిపింది. ముఖ్యంగా తీవ్రమైన నేరాలకు త్వరిత న్యాయం జరిగేలా జూలై 1, 2023న ఆపరేషన్ కన్వెక్షన్ ప్రారంభించబడింది.
ఈ ప్రచారం కింద 68 మంది నేరస్తులకు మరణశిక్ష, 8172 మందికి జీవిత ఖైదు, 1453 మందికి 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష మరియు 87,465 మందికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడింది. భారతదేశం అంతటా రియల్ టైం విపత్తు హెచ్చరికలను పంపడానికి శాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా CDOT. ఇటీవల టెలికమ్యూనికేషన్ల విభాగం మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలకు సకాలంలో హెచ్చరికలు ఇవ్వడానికి మొబైల్ విపత్తు హెచ్చరికలను మెరుగుపరుస్తున్నాయి. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నుండి కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ఆధారంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అభివృద్ధి చేసిన ఈ శాచెట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అమలు చేసింది. జూన్ 2025 సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2025 సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 2 సార్లు సంవత్సరానికి విడుదలయ్యే నివేదిక. దృఢమైన ఆర్థిక ప్రాథమిక అంశాలు మరియు తెలివైన విధానాల కారణంగా భారతదేశం ప్రపంచ వృద్ధిని కొనసాగిస్తుందని నివేదిక హైలైట్ చేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, వాణిజ్య అంతరాయాలు మరియు వాతావరణ సంబంధిత అనిశ్చితులు ప్రమాదాలలో ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క కొత్త పేరు ఏమిటి? సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ను సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా పేరు మార్చారు. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బెంగళూరు, గౌహతి, లక్నో, ఇండోర్ మరియు మొహాలీలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు మరియు పిల్లల సంక్షేమ శిక్షణ మరియు పరిశోధనలకు మద్దతిస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం జన్ సురక్ష సంతృప్తి అభియాన్ను ప్రారంభించింది? గుజరాత్. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్లో జన్ సురక్ష శాంతి అభియాన్ను ప్రారంభించారు. ఈ ప్రచారం జూలై 1 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి తొలగించబడిన అర్హత గల పౌరులను గుర్తించి వారికి ప్రయోజనాలను అందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల ఫార్ములా 1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? లాండో నోరిస్, బ్రిటన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన మెక్లారెన్కు చెందిన లాండో నోరిస్ బ్రిటన్ దేశస్థుడు ఈ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకున్నాడు. బెగోనియా నైషియోరం అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని అటవీ అధికారులు ఇటీవల తూర్పు కామింగ్ జిల్లాల్లో బెగోనియా నైషియోరం అనే కొత్త పుష్పించే మొక్క జాతిని కనుగొన్నారు. ఈ బెగోనియా నైషియోరం అనేది తూర్పు కామింగ్లో మాత్రమే పెరిగే పుష్పించే మొక్క. ఇది సముద్ర మట్టానికి 1500 మరియు 3000 మీటర్ల ఎత్తులో తేమతో కూడిన నీడ ఉన్న పర్వత వాలులపై పెరుగుతుంది.
ఈ నైసియోరం అనే పేరు నైసి గిరిజన సమాజాన్ని వారి అటవీ సంరక్షణ ప్రయత్నాలకు గౌరవిస్తుంది. బ్యాసిల్లస్ అయాటాగ్రియంసిస్ అనే కొత్త నేల బ్యాక్టీరియా ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం కనుగొంది? రాయగంజ్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని రాయగంజ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్యాసిల్లస్ అయాటాగ్రియంసిస్ అనే కొత్త బ్యాక్టీరియా జాతిని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా స్థానిక పుట్టపురుగుల పెంపకం మరియు వ్యవసాయానికి కీలకమైన మల్బరీ మొక్కల వేర్ల చుట్టూ ఉన్న రైజోస్పియర్లో కనుగొనబడింది. ఈ బ్యాసిల్లస్ అయాటాగ్రియంసిస్ బలమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను చూపిస్తుంది, మొక్కల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను పెంచుతుంది. ఇది రసాయన వాడకాన్ని తగ్గించడం ద్వారా సేంద్రియ వ్యవసాయానికి సహాయపడుతుంది. గ్రీన్ హౌస్ వాయువులు మరియు నీటి చక్రం అనగా గోసాట్ GW కోసం గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించింది? జపాన్. ఇటీవల జపాన్ దేశం తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ వాటర్ సైకిల్ను ప్రయోగించింది. ఈ గోసాట్ GW అనేది జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అనగా జాక్సా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం. దీనిని H2A రాకెట్ ఉపయోగించి ప్రయోగించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ పథకాన్ని ప్రారంభించింది? బీహార్. ఇటీవల బీహారు 12వ తరగతి తర్వాత ఇంటర్న్షిప్ల కోసం యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ పథకాన్ని ప్రారంభించింది. 12వ తరగతి పారిశ్రామిక శిక్షణ సంస్థల డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల యువకులు 3 నుంచి 12 నెలల పాటు కొనసాగే ఇంటర్న్షిప్లకు మద్దతు పొందుతారు. వారు నెలకు 4,000 నుంచి 6,000 రూపాయలు పొందుతారు. చెల్లింపు నేరుగా బ్యాంకు ఖాతాలకు వెళుతుంది. దీనిని ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. యూనిసెఫ్ ఇండియాతో కలిసి జాతీయ గ్రామీణ పారిశుద్ధ్య వర్క్షాప్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? జలశక్తి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇటీవల తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు యూనిసెఫ్ ఇండియా న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లో జాతీయ గ్రామీణ పారిశుద్ధ్య వర్క్షాప్ను నిర్వహించాయి. ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పురోగతిని సమీక్షించింది. లక్ష్యంగా చేసుకున్న గ్రామాలలో 80% బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ మోడల్ హోదాను సాధించాయి.